ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నాను తెలుస్తుందా? ఇగోండి బియ్యం పప్పులు కడిగిన నీళ్ళు ఇవి. దీంట్లో ఇదిగో నిన్న నేను ఆనియన్స్ ఆనియన్స్ది పొటాటోది ఇవన్నీ నానబెట్టుకున్నాను. ఇవి మళ్ళీ బియ్యం కడిగిన వాటిలో వేసేస్తున్నాను. వేసేసి వీటిని బాగా కలుపుతాను. వీటిని బాగా కలుపుకున్నాను కదండి. దీని జ్యూస్ అంతా మనకు దీంట్లో దిగింది. ఇప్పుడు మనం దీంట్లో ఫిల్టర్ చేసుకుంటున్నాము. ఇట్లాంటి జల్లిగిన్నె పెట్టుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఒక రోజంతా నానబెట్టామనుకోండి, మనకి దీంట్లో అంతా దిగుతుంది మనకి. ఈ విధంగా చేసుకొని వీటిని గట్టిగా పిండేసుకొని ఎరువులాగా కూడా చేసుకోవచ్చు. ఇది లేదులే మనకి ఎరువులాగా, ఎందుకంటే డస్ట్బిన్లో కూడా పడేయచ్చు దీన్ని. ఇది పక్కన పెట్టేసుకొని చింతపండుది, ఆనియన్స్, పొటాటో, ఏమన్నా కూరగాయలు ఇవి అన్నీ నానేసుకొని ఉదయాన్నే ఇట్లా చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకొని రాత్రి వర్షం పడింది కదండి, ఇదిగో ఇవన్నీ ఆకులన్నీ రాలిపోయి ఇదంతా చూడండి గాలికి ఎలా వచ్చిందో. మనకి ఇది మల్లి చెట్టు అండి. నేను పూలు పూసిని కట్ చేసేసాను. మళ్ళీ దానికి రూట్స్ వచ్చేసి మళ్ళీ మనకు మొగ్గలు వస్తాయి. ఈ విధంగా మనం కదిలించుకుంటా వారానికి ఒకసారి ఈ విధంగా మనము చెట్లు మొదట్లో ఈ విధంగా కదిలించుకుంటా ఇట్లాంటి వాటర్ పోసామనుకో మనము, ఇదండి ఈ విధంగా ఒక్కొక్క బకెట్, ఒక్కొక్క మగ్గు ఈ విధంగా మనం మొక్కలకు వేసుకున్నామనుకో బలం ఉంటుంది. కుదుళ్ళకి మంచి మనకి జుట్టుకి బలం ఎట్టిస్తాము. ఆ విధంగా ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇది మందార మొక్క, కరివేపాకు మొక్క కలిపి పెట్టేసాను నేను. ఇదండి ఈ విధంగా నేను పూలు పూసేటప్పుడు ఇవేనా కట్ చేసినవి మళ్ళీ మొలకలు వచ్చేసినవి, చిగురులు వచ్చి ఈ విధంగా మొగ్గలు వస్తాయి. మొగ్గలు వచ్చినప్పుడు మళ్ళీ మొగ్గలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసామనుకో మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఈ విధంగా మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి రాత్రి ఇప్పుకున్నాయి పూలు, ఎంత బాగున్నాయి చూడండి. పెంచుకుంటున్నాం కదా, పెంచుకున్నందుకు ఈ విధంగా కానీ పూలు వస్తుంటే ఎంత బాగుంటుందండి మనకి. ఈ విధంగా అన్నీ కదిలించుకుంటే మనము కొంచెం మట్టి కదిలిస్తూ ఉండాలండి. అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటే మనకు పూలు ఇస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. పెంచుకున్న పూలు మొక్కలకి ఇట్లా పూలు వస్తుంటే ఎంత బాగుంటుందండి మనకి. ఇక్కడ తులసి మొక్క, ఇది ఈ కలబంద కూడా చూడండి ఎంత లావున ఉందో. చూడండి కలబంద. అపార్ట్మెంట్లో కదండి, కొంచెం మొక్కలంటే బాగా ఇష్టం నాకు. ఈ విధంగా పెంచుకోవడం ఇష్టం. నిద్రలేస్తే మొక్కల దగ్గరే ఉంటానండి నేను. డ్రాగన్ ఫ్రూట్స్ ఇంత ఎత్తున పెరిగిందండి. దాన్ని నేను కట్ చేసి మళ్ళీ వేరే దగ్గర పెట్టుకుంటే మనకు రూట్స్ వస్తుంది. ఆ విధంగా పెట్టుకోకుండా ఈ విధంగా పెంచుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగున్నాయో. ఏ స్టేజ్ అంతా మనకి ఒక రోజు నానబెట్టుకుంటే దాంట్లో అదంతా దిగుద్ది కాబట్టి మనకి. చూడండి ఎంత వచ్చిందో. నేను ఒక్క నైట్దేనండి ఇది. పొటాటో అంటే మనీ ప్లాంట్కి చాలా బలం అండి. పొటాటో ఆ చెక్కులన్నీ పడైపోకుండా ఈ విధంగా మనం చేసుకుంటే చాలా బలం వస్తుంది. గాలి చూడండి ఎలా వస్తుంది గాలి. చెట్లు కూడా వంగి అంత గాలి కొడుతుంది. ఇది తిప్పతీయగానే ఇన్సులిన్ మొక్క అండి. దానికై చెట్టుకు తిప్పుదామని కాడ తీసేస్తే అస్సలు రాదండి. ఆ విధంగా ఇది ఏదో ఒక సపోర్ట్ తీసుకొని పెరుగుతూ ఉంటుంది. తిప్పతీయగా సపోర్ట్ లేని రాదండి అది. చూడండి మాకు హైదరాబాద్లో ఎంత గాలి కొడుతుందో పగలు. ఆ గాలి బాగా ఇస్తుందండి గాలి. రాత్రి నుంచి ఇదే గాలి.